సార్ నమస్తే అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా ఫ్లెక్సీలు పెట్టిన పరిస్థితి. పొట్టేళ్ళని బలిచ్చి వాటి నుంచి తీసిన రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్స్ మీద వేయడాన్ని ఎలా చూస్తారు సార్ అసలు ఇదంతా కూడా? ఇప్పుడు రాజకీయాలు ఎక్కడన్నా ఒక చిన్న యాక్సిడెంట్ లాంటిదో దుర్ఘటన జరిగితే దానికి బాధ్యతగా ఆ మంత్రులు రాజీనామాలు చేసినటువంటి రాజకీయాలు చూసాం. అసెంబ్లీలో మాట్లాడుతూ నా 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 వల్ల ఇది కలిగింది కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నామని చూసినటువంటి నాయకులను చూసాం. సాంప్రదాయబద్ధమైనటువంటి రాజకీయాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. కారణం నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయం కానీ, రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, ప్రజల పట్ల కానీ నిబద్ధత అనేది కోల్పోయి బీభత్సాన్ని సృష్టించడం, ప్రలోభాలకు గురి చేయటం, రాజకీయాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకోవడం అని ఒక కొత్త నిదర్శనాన్ని చూపించారు. తద్వారా ఎప్పుడైతే పట్టాదారు పాస్ పుస్తకాల మీద చరిత్రలో లేని విధంగా వాళ్ళ బొమ్మని ముద్రించుకున్నారో ప్రజలు భయపడిపోయారు. మన ఆస్తులు మనకి కాదు, చేజారిపోతుంది, తప్పు చేసామని చెప్పి వై నాట్ 175 అని ఓకదంపుడు దంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చక్కటి రిజల్ట్ చూపించిన తర్వాత అయినా ఆయన మారతారేమో అనుకున్నాం. కానీ వాళ్ళ కార్యకర్తల్లో కానీ పార్టీ శ్రేణుల్లో కానీ మరింత రెచ్చగొట్టే విధంగా పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉంటారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉంటారు. అసలు ఆ సబ్జెక్ట్ ఏంటి అనే దాన్ని చూడరు. రేపు మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటారు. అసలు ఈ మాటలన్నీ అన్నీ కూడా అసలు ఈ బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే రెచ్చగొట్టే ఇది కానీ, నువ్వు ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెప్పాలి కానీ బూతులు తిట్టడం ఏంటి? అందుకే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలుగు ప్రజలు తెలివైన వాళ్ళు, తెలివైన ఓటరు అనే నిరూపణకి నేను పదే చెప్తా ఉంటాను. సార్ అంటే ఇక్కడ పెట్టిన ఫ్లెక్సీల మీద రప్పా నరుగుతామనే కొటేషన్స్ కానీ 2029లో 88 సీట్లు వైసీపీకి దాటగానే రాష్ట్రంలో కోత మొదలవుతుంది అని చెప్పేసి పెట్టే ఈ టైటిల్స్ కానీ ఎలా చూస్తారు సార్ ఇదంతా కూడా? ఇప్పుడు నిన్న మీరు పుట్టినరోజు సందర్భంగానే ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. సౌండ్ వస్తుందామని ఆపమన్న ఒక గర్భిణీ స్త్రీని నిర్దాక్షిణ్యంగా తన్నితే దానికి పోలీసులు ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా ఎంత అమానవీయమైనటువంటి చర్య. దాన్ని ఎవరైనా ప్రోత్సహించడం కానీ ఇది కానీ చేస్తారా? దాన్ని ఇది తప్పు అని ఖండించినటువంటి వైసీపీ నాయకులు లేరు. దీని ద్వారా సమాజానికి ఏమిస్తుంది? రేపు ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని భయభ్రాంతులు అయిపోయేటువంటి పరిస్థితి నెలకొంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే కానీ కార్యకర్తల ద్వారా కానీ నాయకులు కానీ ధోరణిలో కానీ మార్పు రాకపోతే ఇక జీవితంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు. నమ్మేయడమే కాదు, అధికారాన్ని కూడా వాళ్ళ కనుచూపు మేరలో ఇవ్వరని నేను ఉద్ఘాటిస్తాను. అంటే వైసీపీ నాయకులందరూ కూడా వీటన్నిటిని సమర్థిస్తున్నారంటారా? సమర్థించడం వల్లే కదా వాళ్ళు రెచ్చిపోతూ ఉన్నారు. ఇది తప్పు. నిన్న ఒక సంఘటన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న మైనర్ బాలిక మీద ఎవరో ఇది చేశారని తెలియంగానే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారు అనేది ప్రజలు గమనించారు. నిన్న గర్భిణీ స్త్రీని తన్నినటువంటి నిర్దాక్షిణ్యంగా అమానుషంగా తన్నినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఎలా నడిపించారో ఇది ఈ పార్టీలు ఇవన్నీ రాజకీయాలు ఎలక్షన్స్ వరకే. ప్రజల భద్రత, ప్రజల గౌరవం, ప్రజల విలువలు వీటిని కాపాడటం రాజకీయ పార్టీలకు కావాలి. వీళ్ళు ఈ భయభ్రాంతులను చేసి భయపెట్టేసి అధికారులను భయపెడతాం, పోలీసులను భయపెడతాం, మేము వస్తే మీ అంతు చూస్తామని అసలు ఈ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు అనేది అసలు ఇది మంచి సాంప్రదాయం కాదు. దీన్ని వైసీపీ నాయకులు వెంటనే మానుకొని నిర్మాణాత్మకంగా మంచి సలహాలు ఇవ్వండి ప్రభుత్వాలకి. చంద్రబాబు నాయుడు గారికి గైడెన్స్ ఇచ్చి మీరు ఇచ్చేయండి. ఏదన్నా ఇది జరిగితే ప్రశ్నించండి. ఆ ప్రశ్న ప్రజల్లో నుంచి తప్పు చూపించండి. ఆ దశగా మీరు ప్రతిపక్ష హోదా లేనప్పటికి కూడా మాట్లాడే హక్కు ఉంది కాబట్టి ఆ విధంగా మాట్లాడాలి తప్ప ఈ భయభ్రాంతులు చేసేటువంటి పనులు చేయడం అనేది మంచి మెసేజ్ కాదని నేను తెలియదు. అంటే సార్ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలందరూ కూడా ప్రజలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తూ ఉన్నా కూడా బర్త్డే పార్టీలు చేస్తూ ఉన్నా కూడా
కార్యకర్తల మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి నాయకులు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. అది చాలా తప్పండి. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్యకర్తలకి మేము కార్పొరేటర్గా ఉన్నా పోలీస్ స్టేషన్స్లో మా పెత్తనం ఏమి ఉండేది కాదు. ఎందుకంటే మీకేం పని, మీరు ప్రజలకు సేవ చేయండి, మీరు గెలిచారు, మీ పని మీరు చూసుకోండి అని బాబు గారు ఎప్పుడూ కూడా మా కార్యకర్తలను నాయకుల్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరమైనటువంటి ఇదికి ఎంకరేజ్ చేయరు. అక్రమ కేసులు అనేవి ఉండవు. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టరు. అది చేస్తే ఒక ఇండికేషను నిన్న మీరు చూశారు. అట్లా చట్టబద్ధంగా ప్రజల మనోభావాలకి, ప్రజల అవసరాలకి, ప్రజల రక్షణ కోసం జరిగేటువంటి క్రియలో మన పార్టీ ఆ పార్టీ అనేది బాబు గారు చూడరని ఈ సందర్భంగా తెలియజేస్తారు.